పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బుష్రా బీబీకి 7 సంవత్సరాలు. అసలు ఈ జైలు శిక్ష ఎందుకు పడింది? ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా 2018 నుంచి 22 మధ్య పనిచేశారు. ఆ టైంలో అంటే 2019 ఆ ప్రాంతంలో ఆల్ ఖదీర్ ట్రస్ట్కు సంబంధించి ప్రాపర్టీ డీలింగ్లో ఆయన లంచం తీసుకున్నారని చెప్పి అవినీతికి పాల్పడ్డారని, దానివల్ల పాకిస్తాన్ ఖజానాకి దాదాపు 50 బిలియన్ల పాకిస్తానీ రూపీస్ లోటు పడిందని చెప్పి, అంటే దాదాపు 190 మిలియన్ పౌండ్ల మేరకు నష్టం జరిగిందని చెప్పి పాకిస్తాన్ కోర్టు పేర్కొందనమాట. ఆ అవినీతి కేసులో ఆయనకి 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. అంటే ఈ 14 సంవత్సరాల జైలు శిక్ష కనుక కంటిన్యూ అయితే మాత్రం ఆయన ఇంకా రాజకీయ ముఖ చిత్రంలో ఉండరు పాకిస్తాన్లో. పాకిస్తాన్కి చెందిన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వాళ్ళు 2023లో ఇమ్రాన్ ఖాన్ మీద కేసు పెట్టారన్నమాట ఈ కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్లో. ఎవిడెన్స్ సహా లోకల్ కోర్టులో ప్రూవ్ చేయడంతో రావల్పిండి కోర్టులో ఆయనకి ఈరోజు ఈ శిక్ష పడింది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా చాలా ఫేమస్ అనమాట. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అంటాం దాన్ని.